బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచనతోన ఈరోజు మేము అన్ని రకాల కూడా కులగణన చేసినాం. దాని తర్వాత హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఒక డెడికేషన్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే ఈరోజు రిజర్వేషన్ నిర్ణయించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయించి ఆ బిల్లును గవర్నర్ దగ్గరికి పంపడం జరిగింది. ఆ గవర్నర్ దగ్గర అది ఇంకా పెండింగ్ ఉన్న విషయం తెలుసు. సో ఆ జీవో ప్రకారము, ఆ జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవో ప్రకారమే ఈరోజు మేము ఎన్నికలకు పోవాలని చెప్పేసి మేము అన్ని రిజర్వేషన్స్ కూడా డిసైడ్ చేసి అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళు నిన్ననే ఈరోజు చూసిన ఏదో బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు మాట్లాడుతూ మేము సపోర్ట్ చేస్తా ఉన్నామని ఆయన ఒక్కడు మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకు సపోర్ట్గా ఎవరు కేంద్ర మంత్రులు, ఈరోజు బీజేపీ పార్టీలో చాలా మంది బీసీ నాయకులు కూడా ఉన్నారు, మరి ఎవరు కూడా దాని గురించి స్పందన లేదు. కేంద్ర మంత్రులుగా కొనసాగుతున్న కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవరు కూడా నోరు మెదపలేదు. సో ఈరోజు ఈ ఇష్యూ అనేది ఈరోజు హైకోర్టుకు పోయిన వ్యక్తులు కూడా ఏమంటా ఉన్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ వాళ్ళు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు బీసీలకు అన్యాయం చేయాల ఆలోచనతోన వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు. సో మేము న్యాయం గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కనీసము కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ కోర్టులో బీజేపీ పార్టీ తరఫున కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక్కళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఏదైతే జీవో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోని మేము సమర్థిస్తున్నామని ఒక్కళ్ళు కూడా ఇంప్లీడ్ కాలే. అంటే దయచేసి మా మీడియా మిత్రుల ద్వారా యావత్ బీసీ సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసి మీకు అన్యాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ పట్ల మీకు న్యాయం చేయాలనే ఆలోచనతోన మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేమంతా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా వాదనలు జరుగుతూ ఉన్నాయి. వీ హోప్ దట్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఫేవర్ అనే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అది మేము ఇంకా ఫెయిల్ అవుతుంది అనుకోవట్లేదు. ఫెయిల్ అయిన అది అట్ట సందర్భం మీద వస్తే అప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే అది గవర్నమెంట్ పరిధిలో అనే అంశం కాబట్టి. థ్యాంక్ యూ.